ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రజల వద్దకు ప్రభుత్వం వెళుతుంది. అయితే మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఒకంత ఆగ్రహంగా ఉన్నారు. కేబినెట్ భేటీలో మంత్రులకు క్లాస్ కూడా తీసుకున్నారు. ఇలా అయితే కొత్తగా మంత్రులు రావచ్చు అంటూ ఒకంత ఘాటుగానే చంద్రబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏ మంత్రులపై వేటు పడనుంది? కేబినెట్ విస్తరించి కొత్త వారిని తీసుకుంటారా? మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండనుంది? హ్యావ్ ఎ లుక్. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది. ఈ ఏడాదిలో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి కేబినెట్ భేటీలో పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. అయినా మార్పు రావటం లేదు. దీంతో ఈసారి కాస్త సీరియస్ అయ్యారు. రోజులు లెక్క పెట్టుకోవాలని హెచ్చరించారు. కొత్త మంత్రులు వస్తారని తేల్చి చెప్పారు. ఏపీ కేబినెట్ భేటీలో చంద్రబాబు తన సహజ శైలికి భిన్నంగా మంత్రులకు క్లాస్ పీకారు. పనితీరు మార్చుకోవాలని, లేదంటే వేటు తప్పదని హెచ్చరించారు. మంత్రులెవ్వరూ సంతృప్తికరంగా పనిచేయటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదు? జరుగుతున్న పరిణామాలపై ప్రతి మంత్రి అప్రమత్తంగా ఉండాలి. నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో మంత్రివర్గ ఉపసంఘం బాగా కృషి చేసింది. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో విఫలమయ్యాం. ఏపీలో ఏ నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో మీరు కూడా తెలుసుకోండి అని చంద్రబాబు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తప్ప మంత్రులు ఎవరూ సరిగ్గా పనిచేయటం లేదని చంద్రబాబు తేల్చేశారు. మరి ఇందులో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లు కూడా ఉన్నారా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. చంద్రబాబు అయితే చాలా స్పష్టంగా మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా పనిచేయటం లేదు అని చెప్పారు. అంటే ఇందులో వాళ్ళిద్దరూ కూడా మినహాయింపు ఏమీ లేదనే చెప్పొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంత్రుల పనితీరు చంద్రబాబు అంచనాలను అందుకోవటం లేదు. కొందరి వ్యవహార శైలిపైన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే ప్రచారం మొదలైంది. 5 మంత్రులపై వేటు తప్పదంటూ ప్రచారం సాగుతుంది. సీనియర్ మంత్రుల పనితీరుపైన ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు మంత్రులను చంద్రబాబు హెచ్చరించారు. అయినా మార్పు లేకపోవడంతో ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని తేల్చి చెప్పారు. ఒక్క మంత్రి పనితీరు కూడా ఆశించిన మేరకు లేదని ఆయన అన్నట్లు సమాచారం. సరైన విధంగా మంత్రులు స్పందించడం లేదని, కొందరు మంత్రులైతే తమ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడటం లేదని ఆయన అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే 1995 నాటి సీఎంను మళ్లీ చూస్తారని చంద్రబాబు చెప్పారు. శాఖల నిర్వహణలో కూడా చాలామంది వేగం చూపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మంత్రుల పనితీరుపైన చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. మీడియాలో కొందరు మంత్రుల శాఖలపైన వస్తున్న కథనాలపై ఇప్పటికే నిఘా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వ్యాఖ్యలతో కొందరు క్యాబినెట్లో ఇన్ అయితే
మరికొందరు అవుట్ అవటం ఖాయమని అంటున్నారు. మంత్రివర్గంలో 25 మంది మంత్రులను తీసుకురావటానికి అవకాశం ఉంది. 135 స్థానాలున్న టీడీపీకి సీఎం సహా 21 మంత్రి పదవులు, 21 మంది ఎమ్మెల్యేలున్న జనసేనకి డిప్యూటీ సీఎం సహా 3 మంత్రి పదవులు, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి 1 మంత్రి పదవి దక్కాయి. శాసన మండలి నుంచి ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. అటు మెగా బ్రదర్స్ నాగబాబుకు క్యాబినెట్లో అవకాశం కల్పించాల్సి ఉంది. ఇటు కొందరు మంత్రుల తీరుపైన చంద్రబాబు సీరియస్గా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీ ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేస్తారని మొదట భావించారు. అయితే ఇప్పుడు విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా కొందరిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పించే దిశగా పునర్వ్యవస్థీకరించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. నాగబాబుతో పాటుగా మరో బీజేపీ మంత్రికి అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రికి ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతుంది. రాయలసీమకు చెందిన మరో మంత్రిపైన ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నట్లు ప్రచారం సాగుతుంది. వైసీపీ నేతలతోనూ ఆ మంత్రికి సన్నిహితంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు మంత్రి అయిన మరో నేత తీరుపైన పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేస్తున్నారు. తమకు సరైన గుర్తింపు ఇవ్వటం లేదని ఆ మంత్రిపైన పార్టీ నేతలే ఆగ్రహంతో ఉన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు నిఘా రిపోర్ట్స్ అందించినట్లు సమాచారం. గోదావరి జిల్లాలకు చెందిన మరో మంత్రిపై తొలి నుంచి విమర్శలు వస్తున్నాయి. విశాఖ నగరానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేకుండా ఉంది. దాంతో ఈసారి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారని చెబుతున్నారు. అది ఖచ్చితంగా టీడీపీకి చెందిన వారికే దక్కుతుందని అంటున్నారు. టీడీపీకి వస్తే విశాఖ సిటీ కంచు కోటగా ఉంది. మంత్రి లేకపోవడంతో రాజకీయంగా కొంత ఇబ్బందిగా మారిందని అంటున్నారు. విశాఖ జిల్లాను అంతా కలిసి ఉంచడం, రాజకీయంగా దూకుడు పెంచడం వంటివి చేయాలంటే మంత్రిని సిటీ నుంచే ఎంపిక చేయాలని అంటున్నారు. కాగా సరిగ్గా పనిచేయని మంత్రులను తప్పిస్తే కేబినెట్లో సామాజిక సమీకరణాలకు అనుగుణంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వీరిపైన చంద్రబాబు మరికొంతకాలం వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తారా? ప్రచారం సాగుతున్నట్లుగా మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందా అనేది ఏపీ పాలిటిక్స్లో ఉత్కంఠ పెంచుతుంది.